జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు మా శ్రీమన్నారాయణ గారు ఒక విద్యుత్ యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం చాలా బాధ కలిగించింది. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ మా క్రియాశీలక సభ్యులందరికీ కూడా ఆపద కలిగినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక పట్టుదలతోటి పవన్ కళ్యాణ్ గారు చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా వాళ్ళని కలిసి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఆయన పంపించిన చెక్ ఈరోజు ఆ కుటుంబానికి అందించడం జరిగింది. ఇదేదో కేవలం ఆర్థిక సాయమే కాకుండా వారి కుటుంబానికి ఒక భరోసా నింపడం, జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడుతుందని, ఆ బిడ్డల భవిష్యత్తు మా నాయకత్వం జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా స్పందించే విధంగా, ఆదుకునే విధంగా ఆ కుటుంబానికి భరోసా ఈ రోజున కల్పించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసిన కార్యక్రమం చాలా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తున్నప్పుడు ఎక్కువగా తుఫాన్ మాందోస్ వలన రైతులు విపరీతంగా నష్టపోయారు. ముఖ్యమంత్రి గారు తూతూ మంత్రంగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ కూడా రైతుల్లో ఉన్న ఆందోళనని తగ్గించే పరిస్థితిలో వీళ్ళు లేరు. నూతనంగా తీసుకొచ్చిన కొన్ని ఆంక్షలు, రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇదొక రాజకీయ ప్రక్రియగా మారింది. కానీ వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నట్టు, రైతుల్ని ఆదుకున్నట్టు మాత్రం ఆ రైతాంగంలో ఆ భరోసా కానీ ఆ నమ్మకం కానీ కలగడం లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో తేమ శాతం ఎంతున్నా కూడా ఇప్పుడున్న విపత్తు పరిస్థితుల్లో ఆర్థికంగా చితికిపోయిన రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆర్బీకేలో ఇచ్చిన సర్టిఫికేట్ని అమలు చేసే విధంగా, అది 14% కానివ్వండి, 17% కానివ్వండి, 16% కానివ్వండి, ఆర్బీకేల దగ్గర రైతు తీసుకొచ్చి ధాన్యం గురించి చెక్ చేయించినప్పుడు ఆయనకి ఇవ్వాల్సింది పోయి ట్రాన్స్పోర్టేషన్ తర్వాత తేమ శాతం పెరిగిపోయింది, మీ సరుకు తీసుకోవడం లేదా అంటే రైతు ఎంత ఇబ్బంది గురవుతున్నాడో, ఆవేదన గురవుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇంకో విచిత్రకరమైన విషయం, గతంలో ఏనాడు జరగలేదు ఈ విధంగా. 25 బస్తాలే కొంటాం ఎకరానికి రైతు దగ్గర అనేది కొత్తగా తీసుకొచ్చిన ఒక పద్ధతి. ఆశ్చర్యపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క వర్షం, కష్టపడి పండించిన ధాన్యాన్ని ఏదో విధంగా చేర్చాలని ప్రయత్నం చేస్తే ముందేమో ఉభయ గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా బస్తాలు లేవన్నారు. ఆ బస్తాల కొరత అధిగమించిన తర్వాత చివరికి ట్రాన్స్పోర్ట్ లేదంటున్నారు, లారీలు లేవంటున్నారు. ఈ సమస్యలన్నీ అధిగమించుకుని పాపం రైతు ఏదో విధంగా తన పంటకి సరైన రీతిలో కనీస మద్దతు ధర ప్రభుత్వం నుంచి ఇచ్చిన మాట మేరకు కొనలేదనే బాధ చాలా ప్రాంతాల్లో రైతులు మమ్మల్ని ఆగి మరీ వాళ్ళ గోడును నిలబెట్టుకుంటున్నారు. జనసేన పార్టీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి గారు ప్రతి సమీక్షా సమావేశంలో క్షేత్రస్థాయిలో ప్రతి గింజ కొనాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఆ విధంగానే జరగాలి. తేమ శాతం ఎంతవరకు ఉన్నా కూడా రైతుకి ఇబ్బంది కలగకుండా ఆ ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరలోనే పూర్తి చేయాలి. మూడో ప్రధాన అంశం, గత పంటలో మిగిలిన 320 కోట్ల రూపాయల బకాయిలు ఈ రోజు వరకు కూడా ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి చేరలేదు. మీ జిల్లాలో కూడా సుమారు 40 కోట్ల రూపాయల వరకు రైతుల దగ్గర ఇంకా బకాయిలు ఉన్నాయి. ఉద్యాన పంట ఎంతో డ్యామేజ్ అయింది, దాని గురించి ఎక్కడ కూడా నమోదు చేయలేదు ఈ రోజు వరకు కూడా. ఈ క్రాప్ విధానంలో ఎంత తక్కువ వేసుకున్నా కూడా ఈ కేవైసీ అన్నారు, ఈ క్రాప్ అన్నారు, క్షేత్రస్థాయిలో ఆర్బీకేల్ని దుర్వినియోగం చేసుకున్నారు, పార్టీ కార్యాలయాలుగా మార్చుకున్నారు. 30 నుంచి 40% రైతులు ఈ రోజు వరకు కూడా వాళ్ళు నమోదు చేయించుకోలేకపోయారు. ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఎకరం నమోదు చేసుకుని గతంలో ఏ విధంగా మనం సర్వే చేసి ఆదుకునే వాళ్ళమో గ్రామాల వారీగా, మండలాల వారీగా వరి రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత చాలా స్పష్టంగా ప్రభుత్వం పైన ఉన్నది. జనసేన పార్టీ రైతు పక్షాన నిలబడి ఈ సమస్యల గురించి తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం, నిలబడతాం, పోరాడతాం. పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చే వారం
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అవకతవకలపైన, రైతులు ఎదుర్కొన్న సమస్యలపైన ఆయన కూడా స్పష్టంగా మాట్లాడతారు. రైతు పక్షాన నిలబడతాం మేము జనసేన పార్టీ నుంచి అని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా యువత వలసలకు వెళ్ళిపోతున్నారు. ఉపాధి అవకాశాలు లేకపోయినాయి. ప్రత్యేకంగా మా మత్స్యకారు సోదరులు పొరుగు రాష్ట్రాల్లో కూడా కాదు, దూర ప్రాంతమైన గుజరాత్ కూడా వెళ్ళి ఉపాధి కోసం, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాలి కోసం లక్షల సంఖ్యలో ప్రతి ఏటా వెళ్ళిపోతున్నారు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం కనీసం ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక జెట్టి నిర్మాణం కానీ, మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం చేయాల్సిన ప్రయత్నం కానీ ఎక్కడ కూడా కనపడడం లేదు. ఉత్తరాంధ్రలోనే ఈ సమస్య ఉందనుకుంటే నిన్న పచ్చటి కోనసీమలో కూడా అదేవిధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. యువత ఉపాధి అవకాశాలు లేక వలసలకు వెళ్ళిపోతున్నారు. ఈ తరుణంలో జనవరి 12వ తారీఖున రణస్థలంలో శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ, యువత కోసం, వారి భవిష్యత్తు కోసం యువశక్తి అనే ఒక సభని జనసేన పార్టీ నిర్వహించబోతోంది. ప్రతి యువతకు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఒక భరోసా ఇచ్చే విధంగా రేపటి రోజున జనసేన పార్టీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు వలసలకు వెళ్లకుండా మన ప్రాంతాల్లో పెట్టుబడి పెంచే విధంగా, ఇక్కడే మనం పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా, ప్రత్యేకంగా ఐటీ సెక్టార్లోనూ, సర్వీస్ సెక్టార్లోనూ, ఫిషరీస్ సెక్టార్లోనూ ఈ ప్రాంతానికి మన ఉపాధి కల్పించే విధంగా తప్పకుండా ఒక మంచి పాలసీ జనసేన పార్టీ రాబోయే రోజుల్లో తీసుకురాబోతుంది. ఆ వివరాలన్నీ కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనవరి 12వ తారీఖున రణస్థలంలో జరగబోయే కార్యక్రమంలో ఆయన హాజరై ఉపన్యాసం ఇస్తారు. ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. జిల్లాల వారీగా యువత అంతా తరలిరండి. మీ గలం, మీ ఆవేదన, మీలో ఉన్న పట్టుదలని చూపించుకోవాల్సిన సందర్భం ఇది. మీకోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. మీ భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారు. దానికోసం మీరందరూ కదిలమ్మని ఈ సందర్భంగా నేను పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అనేక రంగాల్ని ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం ఆక్వా రైతుల్ని కూడా అదేవిధంగా ఇబ్బంది పెట్టింది. ఎన్నికలప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసుకుంటూ ఆ రోజు ఆయన ఇచ్చిన హామీలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ముద్దులు పెట్టడంతో సరిపోదు. పాలన చేతకాక, ఉన్న వనరులను ఉపయోగించుకోలేక, నాయకత్వ లక్షణాలు ఏమాత్రం వీళ్ళలో లేకపోవడం వలన ఈరోజు ఈ రంగం కూడా కుదేలైపోయింది. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గతంలో భీమవరంలో ఉన్నప్పుడు ఆక్వా రంగానికి సంబంధించిన నాయకులందరూ కూడా కలిశారు. వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు. గతంలో మేము ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో కూడా వీటిని పొందపరచడం జరిగింది. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక జనసేన పార్టీ ఆక్వా రంగానికి కూడా రాబోయే రోజుల్లో తీసుకురాబోతోంది. మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా రైతుకి అండగా నిలబడడానికి, ప్రతి ఒక్క కుటుంబంలో ఉపాధి కల్పించడానికి కోసం చేస్తాం. అంతేగాని వైసీపీ చేసే కార్యక్రమం ఈ రోజున దెబ్బకొట్టి రంగానికి క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి తీసుకొచ్చారు. మేము దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, అధైర్యపడబాకండి. మేము నిలబడతాం. నెక్స్ట్ మేము చేయబోయే ఉద్యమాల్లో ప్రజల పక్షాన్ని నిలబడే కారణం కూడా ఈ ఆక్వా రంగానికి, ఆక్వా రైతులకి జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా మేము నిలబడతాం. మా పార్టీ పెద్దలు సూరి గారు, మా జిల్లా అధ్యక్షులు, మీ అందరికీ పరిచయం చిన్నబాబు గారు, అదేవిధంగా నాయకర్ గారు, ప్రకాష్ గారు, ఇక్కడ రాజు గారు ఈరోజు ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమం ఆయన చేపట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు. జిల్లా యంత్రాంగం అంతా కూడా జనసేన పార్టీ నుంచి గ్రామాల నుంచి మేము ఆక్వా రంగానికి మద్దతు పలికేటట్టు మా వంతు మేము భరోసా ఇస్తున్నాం. ఈ రోజున తప్పకుండా జిల్లా స్థాయిలో ఎవరు కూడా అధైర్యపడబాకండి. పార్టీ మీ వెంట ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా ఒక కొత్త విధానం తీసుకురావడానికి కోసం ఒక మంచి పాలసీ తీసుకురావాలి. దాని గురించి సమాచార సేకరణ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు మా పార్టీ నుంచి. ఆ సమాచారం రాగానే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి తప్పకుండా స్పందించి ఈ రైతాంగానికి అండగా నిలబడతారని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను.
నిన్న ఎవరో అద్భుతంగా అన్నారండి, మన మంత్రులందరూ కూడా జాతిరత్నాలుగా మారారు. పరిపాలన చేయండి మహాప్రభు అంటే వీళ్ళకి కేవలం ప్రెస్ కాన్ఫరెన్సుల కోసం, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడానికి కోసం, జనసేన పార్టీ చేసే ప్రతి కార్యక్రమాన్ని ఏదో విధంగా నిందలు వేయడానికి కోసం ఒక ప్రయత్నం. జనసేన పార్టీ ఏ రోజు కూడా మేము చేపట్టే ఎటువంటి కార్యక్రమమైనా సరే చట్టానికి లోబడి, చట్టాన్ని గౌరవించి, అధికార యంత్రాంగాన్ని గౌరవించి మేము పనిచేస్తాం. వీళ్ళలాగా మూర్ఖత్వంగా చట్ట విరుద్ధ కార్యక్రమాలు ఏనాడు జనసేన పార్టీ చేపట్టదు. నిజాయితీగా ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా సమస్యలపైన మేము మాట్లాడతాం. వారాహి అనే వాహనం పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేసాం పార్టీ నుంచి. దాన్ని అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు చాలా దగ్గరలో పడ్డాయని ప్రజలు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ.